హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిడ్. మనకి ముఖ్యంగా ఏంటంటే ఈ చామంతులు, అలాగే బీర, పొదల చిక్కుడు, లాంగ్ బీన్స్ ఇవన్నిటికీ కూడా మనకి పేనుబంక అనేది సోకుతుంటుంది. దాని గురించి నేను చెప్పడం జరిగింది. అయితే ఈరోజు దాని నివారణకి మనం ఏం చేస్తున్నామంటే, ఇవి చూడండి, పొగాకు కాడల ద్రావణం. పొగాకుని మనం ఒక 3-4 డేస్ నానబెడితే ఈ విధంగా కలర్ వస్తుందండి. ఈ కలర్ చూడండి. దీనికి కొద్దిగా వేప నూనె ద్రావణం కూడా కలిపి దానికి వాటర్ కలుపుకొని స్ప్రే చేస్తే బాగుంటుందండి. మంచిగా నాకు తెలిసి ఒక 5-6 మంత్స్ వరకు మనకి పేనుబంక అనేది సోకకుండా ఉంటుందండి. ఇది మొక్కలకి ముఖ్యంగా చాలా ఇబ్బంది పెట్టే తెగులండి ఇది. కాబట్టి మనం ప్రతి 4-5 మంత్స్కి ఇలా ముందుగానే మనం చేసుకుంటే అది మనకు నివారణ అవుతుంది. ఇది మనం ఎలా కలుపుకోవాలని అడిగేది చాలా మంది. ఇది మనకు సుమారుగా ఒక 2 లీటర్లకి ఒక 20 ml అలాగే 30 ml వేసుకుంటే సరిపోతుందండి. కొద్దిగా ఎక్కువైనా నష్టమేం లేదు, ఘాటు ఎక్కువ ఉంటుంది. ఆ ఘాటుకి మనకి రాకుండా ఉంటాయండి. ఆ విధంగా మనం ఎప్పటికప్పుడు ఇది వేస్తుంటాం. చాలామంది టెర్రస్ గార్డెన్ వారు ఈ తెగుళ్ళు మొక్కలకు సోకి చాలా బాధపడుతుంటారు. కాబట్టి ఇది చివరిదాకా చూడండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ కామెంట్స్ తెలియజేయండి. చాలా వరకు నివారణ అవుతుందండి. ఫ్రెండ్స్ చూడండి, పేనుబంక ఇలా చిన్నగా సోకుతుంది. ఇది మనం ముందుగానే మనం నివారించుకోవాలంటే మనం ఎప్పటికప్పుడే చేయాలండి. ఇది అయినా సరే వస్తుంటుంది, మనం జాగ్రత్తగా గమనించి చేయాలి. అదొకటి ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఉందా, చిన్నగా ఉంది. ఇది పొదల చిక్కుడు, చూసారా ఎలా పట్టిందో క్లియర్గా చూడండి. ఇదిగోండి. ఇది మనం ముందుగా కడిగేసి మనం చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ముందు వాటర్తో కడిగేసి మనం స్ప్రే చేసుకుంటే పూర్తిగా నివారణ అవుతుంది. దీనికి చూసారా చీమలు కూడా పడుతుంటాయి. ఈ విధంగా క్లారిటీగా మనం చేసుకోవాలండి. చేసుకుంటే మరి మనకి ఒక 6-5 మంత్స్ వరకు కూడా పేనుబంక అనేది రాకుండా ఉంటాయి. పేనుబంక స్థాయిని బట్టి మనం పొగాకు ద్రావాన్ని మరింత కలుపుకోవాలి. చూడండి ఒకసారి, ఇది ఎంత ఎక్కువైంది. ఇక్కడ ఫాస్ట్గా కొట్టాలండి. కొద్దిగా ఫాస్ట్గా కొడితే మనకి మ్యాక్సిమం పోతుంది. మనం ఈ మొక్కను కూడా వేరు చేసేయాలండి, లేకపోతే మిగతా మొక్కలకు కూడా వ్యాపిస్తుంది. దాని నుంచి వేరు చేసేయాలి. ఆ లైన్ నుంచి తీసేసి వేరేగా పెట్టుకొని మళ్ళీ తగ్గాక మళ్ళీ దీనిలో పెట్టుకోవాలండి. ఆ విధంగా కూడా చేసుకుంటే మనకి ఇది ఈజీగా నివారణ అవుతుంది. ఈ విధంగా రంధ్రాలు కూడా ఏర్పడుతుంటాయి. ఇది కూడా చిన్న పురుగు వల్లే. దీనికి కూడా మనకి పొగాకు ద్రావణం చాలా బాగా పనిచేస్తుంది. ప్రతి టెర్రస్ గార్డెన్ వారు ఈ పొగాకు ద్రావణం అలాగే వేప నూనె ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.